హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. మా ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. మీరందరూ కూడా దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా నాకైతే కామెంట్లో చెప్పండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగా ఇంట్లో దీపావళికి చక్కగా లైటింగ్స్ అవి పెట్టుకుంటాము. అప్పుడే ఆ ఫెస్టివల్ వైబ్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి తిరుపతి లడ్డు. అనుకోకుండా పండుగ రోజు మా ఇంటికి ఇలా మా ఫ్రెండ్స్ తిరుపతి లడ్డు తెచ్చివ్వడం అనేది మాకు ఇంకా చాలా స్పెషల్గా అనిపించింది. ఇక్కడ నేను పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నాకు ఇలాగ దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మీ పూజ చేసుకోవడం అలవాటు. అందుకని ఖచ్చితంగా ఇలా 108 పూలతో నేనైతే లక్ష్మీ పూజది చేసేసుకున్నాను. ముందుగానే ప్రమిదలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దీపాలన్నీ వెలిగించేసుకొని ముందు గుమ్మంలో అయితే ఇలా దీపాలు పెట్టేసుకుంటున్నాను. మా అపార్ట్మెంట్లో అయితే ఇలా దీపాలు పెట్టినందుకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఏమీ ఉండవు. అందుకని ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇలా నేను దీపాలు అయితే గుమ్మంలో కూడా పెట్టుకుంటాను. ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా ఇలా దీపాలు అనేవి పెట్టేసుకున్నాను. దీపాలు అవన్నీ పెట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత ముందు స్వీట్స్ అవన్నీ కూడా వేసాను. స్వీట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చుకుంటున్నాము. క్రాకర్స్ అంటే ఏవో బాంబులు అలాంటివి అనుకుంటారేమో. ఇక్కడ దీపావళి టైంలో అలాంటివన్నీ కాల్చడానికి పర్మిషన్స్ ఉండవు. అవన్నీ కాల్చాలంటే ముందుగా మనం గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలి. అందుకని మేము ఓన్లీ కాకరబోతులు మాత్రమే కాల్చుకుంటూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ కూడా కాకరబోతులే కాలుస్తాము. మా బాల్కనీలోనే చక్కగా ఇలా కాకరబోతులు అనేవి కాల్చుకోవచ్చు. అందుకే ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా ఇలా కాకరబోతులు అయితే కాల్చుకున్నాము. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు కాకరబోతులు కాల్చుకుంటూ. మొత్తానికి ఈ విధంగా మా దీపావళి పండుగనైతే చాలా బాగా జరుపుకున్నాము. తర్వాత లాస్ట్లో ఇలాగా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము, ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్టే ట్యూన్డ్. బాయ్.